10 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయము చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోకరాజ్యము సమీపించున్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతనికి సహోదరుడైన యోహాను అను వారి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదాయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయలో అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతనను వేదన చేతనను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఆమేన్.